guys, welcome to Sohar Karishma's YouTube channel. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 డే 5 సెప్టెంబర్ 6 ఎపిసోడ్ విషయానికి వస్తే బాస్ వచ్చి ఒక టాస్క్ అసైన్ చేశారు. టాస్క్ నేమ్ వచ్చి లూప్ ది హూప్. నైనికా క్లాన్ అండ్ యష్మి క్లాన్ మధ్యలో జరిగింది. సంచాలక్గా నిఖిల్ క్లాన్ వ్యవహరించింది. యష్మిని థర్డ్ చీఫ్ గా సెలెక్ట్ చేసినప్పటి నుంచి కొంచెం ఓవర్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఈ టాస్క్ లో నైనికా టీం విన్ అయింది. యష్మి కావాలని రెచ్చగొడుతుంది గొడవలకి. అపోనెంట్స్ వాళ్ళ బ్యాండ్స్ ని దాచిపెట్టేసి ఆ బ్యాండ్స్ దాచిపెట్టడం వల్ల అసలుకి ఏం యూస్ లేదు. నెక్స్ట్ టాస్క్ వచ్చి బ్రిక్స్ ఆన్ ద స్వింగింగ్ ప్లాట్ఫామ్. ఎవరైతే ఎక్కువ బ్రిక్స్ స్వింగింగ్ ప్లాట్ఫామ్ మీద పెడతారో వాళ్ళు విన్ అయినట్టు. వాళ్ళు బిగ్ క్లాన్ గా ఫామ్ అవుతారు. యష్మి టీం నుంచి పృథ్వీ వచ్చి నైనికా స్విమ్మింగ్ ప్లాట్ఫామ్ ని తోసేశాడు. అలానే నైనికా టీం నుంచి నాబిల్ వచ్చి యష్మి స్విమ్మింగ్ ప్లాట్ఫామ్ ని తోసేశాడు. ఇలా గేమ్ మొత్తం అన్ఫేర్ గా జరిగింది. కానీ ఈ టాస్క్ అన్ఫెయిర్ గా జరిగిన సంచాలక్ నిఖిల్ యష్మి టీం విన్ అయినట్టు అనౌన్స్ చేశారు. యష్మి టీం విన్ అయినందుకు బిగ్ బాస్ తన క్లాన్ ని ఎక్స్టెండ్ చేసుకోవడానికి నిఖిల్ క్లాన్ లో నుంచి ఒక మెంబర్ ని యాడ్ చేసుకోమని చెప్తారు. అప్పుడు తను స్ట్రాంగెస్ట్ ప్లేయర్ అయిన సోనియాని యాడ్ చేసుకుంటది. విన్ అయిన యష్మి క్లాన్ కి బిగ్ బాస్ బెనిఫిట్స్ ఇచ్చారు. అవి ఏంటంటే ఇంట్లో ఏ వర్క్ చేయడం అవసరం లేదు. అప్పటి నుంచి యష్మి క్లాన్ వాళ్ళు చాలా ఎక్స్ట్రా చేయడం స్టార్ట్ చేశారు. ప్రేరణ అయితే తను తాగిన కూల్ డ్రింక్ బాటిల్ డస్ట్బిన్ లో వేసి మరీ తీసి డెస్క్ మీద పెట్టి వెళ్ళింది. ఎందుకంటే వర్క్ చేసే వాళ్ళు ఉన్నారని. అది ఎంత వర్క్ కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు. సీత అయితే దీనివల్ల చాలా హట్ అయ్యింది. నైట్ యష్మి క్లాన్ వాళ్ళు చేసిన యాక్షన్లు అంతా ఇంత కాదు. చైర్స్ పడేయడం, అంబ్రెలా తెచ్చి గార్డెన్ లో వేసేయడం ఎక్సెట్రా ఎక్సెట్రా. ఈ యాక్షన్ లో పాటుగా ప్రేరణ అయితే ఎవరెవరు నామినేషన్ లో ఉన్నారని తెలుసుకొని ఎవరు ఎలిమినేట్ అవుతారో అని తనే గెస్ చేసి చెప్పేస్తుంది మణికంఠ అని. ఈ టాస్క్ బెనిఫిట్స్ వల్ల సీతకి అభయ్కి చాలా గొడవ జరిగింది. అభయ్ చాలా ఓపెన్ అయ్యాడు. సీత చాలా హట్ అయ్యి ఇంకా ఏడవడం స్టార్ట్ చేసింది. విష్ణుప్రియ అయితే బిగ్ బాస్ తీసుకున్న డెసిషన్ కరెక్ట్ కాదని చాలా ఫీల్ అవుతుంది. గేమ్ ఈజ్ గేమ్ ఫర్ ఆల్ అంటారు కానీ అందరూ పార్షియాలిటీ చూపిస్తున్నారు. రేపు వాళ్ళు విన్ అయ్యాక వాళ్ళు అలానే చేస్తారు. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ఇన్ని చేస్తున్నారు కాబట్టి.